ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరట ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. తెలంగాణ భద్రాచలం సార్పాక నందు కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్ నందు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు కల్వరి మార్గం గ్లోరియస్ ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు పట్టణాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు. స్వచ్ఛమైన దేవుని వాక్యము, అభిషేకముతో కూడిన దేవుని కార్యాలు, దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆలోచన కలిగి ఉన్నారా? భాషలతో, దర్శనములతో దేవుని సన్నిధిలో ఆనందించాలని ఆశ కలిగి ఉన్నారా? అయితే రండి, ఉదయకాలమే 7 గంటలకు ఆదివారం జరుగుతున్న ఆరాధనలో కుటుంబాలతో పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏ దేవుని బిడ్డలారా, ప్రతి దినం మనం లేవగానే యేసయ్య మాట వినటం మనకెంతో ఆశీర్వాదకరం కదా. మన బాధలో, వేదనలో లేవగానే దేవుని మాట వింటున్నప్పుడు మనం ఎంతగానో నెమ్మది పొందుకున్నాం, ధైర్యపరచబడుతున్నాం కదండి. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచబోతున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఆయన దేవుడు మన ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. మనిషి జీవితంలో కన్నీళ్లకు చాలా కారణాలు ఉంటాయి కదండి. జీవితంలో వస్తున్న పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులను బట్టి, అలాగే మారు మనసు లేని భర్తను బట్టి, అలాగే మాట వినని పిల్లలను బట్టి, అలాగే బిడ్డలు లేని పరిస్థితిని బట్టి, అలాగే వ్యాపారాలు నష్టాలు, ఆర్థికపరమైన అప్పులు, ఇవన్నిటిని బట్టి చాలా కారణాలు, శరీరంలో ఉన్న రోగాలను బట్టి ప్రతిదినం ఏడుస్తున్నవారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నవారు, ప్రతిదినము ఏడుపే కదా. నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. రోజు ఏడిపోయానండి నా జీవితంలో. ఈ దుఃఖం ఎప్పుడు పోతో, ఈ సమస్యలు ఎప్పుడు పోతాయో, ఇవి ఎలా తీరుతాయో, అసలు తీరతాయో తీరవో, నా దేవుడు ఇలా రాసాడేమో నా తలరాత, నా బ్రతుకంతే కన్నీళ్ళేనండి అని అనుకుంటున్నావా? నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. నేను ప్రతి దినం అలా కన్నీళ్ళతోనే నీ దేవుడు ఉంచడు. నీ కన్నీళ్ళు నీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు పడుతున్న శ్రమను ఆయన చూస్తున్నాడు. నీ రోగాన్ని బట్టి నువ్వు ఎంత ఏడుస్తున్నావో, నీ అప్పుని బట్టి ఎంత ఏడుస్తున్నావో, బిడ్డలు లేని పరిస్థితిని బట్టి ఎంత ఏడుస్తున్నావో, నీ జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి ఎంత ఏడుస్తున్నావో, నువ్వు ఎదుర్కొంటున్న అవమానాన్ని బట్టి ఎంత ఏడుస్తున్నావో నాన్న. ఈ జీవితాల్లో కార్యాలు జరగక, నువ్వు చేస్తున్న పనులు సక్సెస్ కాక ప్రతిదినం ఎంతగా ఏడుస్తున్నావో నీ దేవుడు చూసి, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి బాష్ప బిందువుని నేను తుడిచేస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. నీ ప్రతి బాష్ప బిందువు అంటున్నాడు. అంటే నువ్వు ఏ సమస్యలను గురించి ఏడుస్తున్నావో ఆ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తాను. నువ్వు ఏడవద్దు బిడ్డ. ఇక ఈ బాష్ప బిందువులు నేను తుడిచేస్తున్నాను. ఈ సమస్యలన్నీ క్లియర్ అయిపోతున్నాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. నీ శోధన, వేదన, బాధ, కన్నీరు
అన్నీ తొలగిపోతున్నాయి. నీ శరీరం ఉన్న రోగాల నుంచి, అప్పుల నుంచి, అన్నిటి నుంచి, నీ నిందల నుంచి దేవుడు నీకు విడుదలైపోతున్నాడు. నీ భాష బిందువులు ఎవరు తుడుస్తున్నారు? నీ దేవుడే. ఆయన నీ కన్నీళ్ళు తుడుస్తున్నప్పుడు ఇంకా నీకు బాధ ఎందుకున్నానా? ఆయన నీకున్నాడు. నీ హృదయంలో సంతోషించి యేసయ్య వాగ్దానం ఇచ్చినందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పి, డాడీ నాకు ఎవ్వరు లేరు అనుకున్నా, నా కన్నీళ్ళు తుడిచే దేవుడు నువ్వు ఉన్నావు, నేను నమ్ముతున్నా, ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకున్నా, అందుకు నీకు వందనాలు యేసయ్య, యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారండి. మరి ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. మరి అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడు నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు డాడీ. ప్రతి వారి ఆశ్వ బిందును దూరం చేస్తున్నావు కదయ్యా. నువ్వు మాత్రమే తెవగలిగిన వాడివయ్యా. నువ్వు తప్ప ఎవరు తొడవగలరు దేవా? కార్యం జరిగించయ్యా. ఇదిగో నీ బిడ్డలు ఏ ఏ పరిస్థితులను బట్టి ప్రతిరోజు దుఃఖపడుతున్నారు, కన్నీరు కరుస్తున్నారు, నువ్వు ఎరిగిన వాడు. ఆ పరిస్థితులన్నీ మార్చమని ప్రార్థిస్తున్నావు. అప్పులు కాడు యేసునామములో తొలగిపోవును గాక అయ్యా. నిందలు కొట్టివేయబడును గాక. గర్భఫలం లేని వారికి గర్భాలు తెరవబడును గాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చును గాక. వ్యాపారాలు దీవించబడును గాక. చేతి పని ఆశీర్వదించబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. అయ్యా నాయన సేవ విషయంలో పోరాటాలు ఎదుర్కొంటున్నారేమో, వారి సేవ ఆశీర్వదించబడును గాక. ఆత్మ విషయాలు పోరాటం ఎదుర్కొంటున్నారేమో, యేసు నామములో ఆ పోరాటాలు విజయం పిల్లలకు వచ్చును గాక. తండ్రి నీకే స్తోత్రాలు. ప్రతి రోగము, నానా విధ రోగాలన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగా. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.